అతి తక్కువ ధరకే ఫ్లాట్స్ ఇస్తామంటూ ఊరిస్తారు. తీరా డబ్బులు చేతిలో పడ్డాక ఉసూరు మనిపిస్తారు. హైదరాబాద్లో ఇలాంటి రియల్ మోసాలు చాలా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి చీటింగ్ గ్యాంగ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. వైట్ వాటర్ అని పేరు పెట్టుకున్నారు, కానీ జనాలకు మాత్రం కుచ్చుటోపి పెట్టారు. అందులో పెట్టుబడులు పెట్టిన బాధితులు న్యాయం కోసం ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. రండి, త్వరపడండి, ఆలోచిస్తే ఆశాభంగం అంటూ ఊదరగొట్టే ప్రకటనలిస్తారు. తీరా చూస్తే డబ్బులు కట్టించుకొని ఏళ్లకు ఏళ్లు వారి చుట్టూ తిప్పించుకుంటారు. అంతా రియల్ మాయాజాలం. ఆ రియల్ మాయకు అమాయకులైన జనం మోసపోతున్నారు. తాజాగా కుకట్పల్లిలో వైట్ వాటర్ పేరుతో ఫ్లాట్స్ అమ్ముతున్నామని ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 500 మంది నుంచి 270 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 10 ఏళ్ల నుంచి ప్రాజెక్టు పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేసిన సుజాత చీటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ యజమాని అజయ్తో పాటు పలువురిపై కేసులు నమోదు చేసి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు ముసాపేట్ పవర్ నగర్ కాలనీకి చెందిన బోగాడి సుజాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. వైట్ వాటర్స్ యాజమాన్యానికి ప్లాట్ కొనుగోలు కోసం ఫిర్యాదుదారు సుజాత సుమారు 80 లక్షల రూపాయలు చెల్లించారు. కానీ ఆమె తీసుకున్న ప్లాట్ను బ్యాంకులో తనఖా పెట్టినట్లు ఆమెకు తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మరోవైపు వైట్ వాటర్స్ యాజమాన్యం ప్లాట్ల కొనుగోలుదారులకు ప్లాట్లను స్వాధీనం చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికే డబ్బు చెల్లించి 10 ఏళ్లు గడిచిపోయిందని బాధితులు చెబుతున్నారు. పైగా ధరలు పెంచడం, ఒకే ప్లాట్లను పలుమార్లు అమ్మారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వైట్ వాటర్స్ యాజమాన్యంపై బిఎన్ఎస్ సెక్షన్లు 318(4), 316(2), 316(5)తో పాటు తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేశారు. నిజానికి ఈ వైట్ వాటర్స్ ప్రాజెక్టు వెంచర్ను 2018లో ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కేవలం ఏబీ టవర్స్లో నిర్మాణం కొంతమేర పూర్తయింది. సిడి టవర్ల బేస్మెంట్లు మాత్రమే పూర్తి చేశారు. ఈఎఫ్ టవర్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. రేరా నమోదు గడువు ఇప్పటికే 2 సార్లు పొడిగించగా ఈ ఏడాది జూన్లో అది కూడా ముగియనుందని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. గతంలో డిసెంబర్ 2024, డిసెంబర్ 2025లో ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. వైట్ వాటర్స్ యజమాని అజయ్పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుకున్నారు. ముందస్తుగా డబ్బులు చెల్లిస్తే అతి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ అందరినీ నమ్మించాడు అజయ్. దీంతో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వచ్చిన దీనిని ఆకర్షితులై చాలా మంది పెట్టుబడులు పెట్టారు. ఇప్పటి వరకు 270 కోట్ల రూపాయలకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈఓడబ్ల్యూ పోలీసులకి ఇప్పటి వరకు 100 మంది కాంటాక్ట్ అయ్యారు. మరోవైపు పోలీస్ కేసు నుంచి తప్పించుకునేందుకు అజయ్ కొత్త నాటకానికి తెరతీసినట్టు బాధితులు చెబుతున్నారు. తమకు డబ్బులిస్తామని చెప్పి నమ్మించి కొందరి చేత కేసులు విత్డ్రా చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.